కులము కులమనేడి కూసెడి మలుపల కులము కులమనేడి కూసెడి మలుపల కర్మఫలము ముందు కట్టికుడుపు బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ కాళికాంబకంస కాళికాంబ. ఇది 300 సంవత్సరాల కింద చెప్పిన విషయం. కులము అంటే మానవ కులమై ఉండాలి, మంచిని పెంచి పోషించే కులమై ఉండాలి తప్ప మీరు అనుకునేటువంటి రెడ్డి రాజు కమ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి కులాలు కావు. మీరు వర్ణాలను వదిలిపెట్టి ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ధర్మం కోసం పోరాడేటువంటి వాడికి మీ కర్మ సిద్ధాంతమైనటువంటి ఓటును అమ్ముకోకండ్రా కొండ గొర్రెలారా అని ఆనాడు కాలంలో చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే కృష్ణుని కాలంలో మతాలు లేవు. చూసుకోండి మీరు, ద్వాపర యుగంలో మతాలు లేవు, కులాలు ఉన్నాయి. త్రేతాయుగంలో కులాలు ఉన్నాయి, మతాలు లేవు. కలియుగంలో ఈ మతాలన్నీ వచ్చినాయి. అది కూడా 1400 సంవత్సరాల కింద ఒక మతం వచ్చింది, 2025 సంవత్సరాల కింద ఒక మతం వచ్చింది. సో ఆ మతాలు వచ్చిన తర్వాత వీరబ్రహ్మేంద్ర వచ్చారు కాబట్టి వారు చెప్పారు, మతము మత్తుగూర్చు మార్గము కారాదు, మతము మత్తుగూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. అయితే స్వామీజీ ఇప్పుడు కాలజ్ఞానం ప్రకారం ఈ శ్లోకం వినండి. మతం అనేటువంటి మత్తు పదార్థం లాంటిది. ఆ మతాలకు వెళ్ళి మేము సనాతులము, మేము హిందువులము, మేము పురోహితులము, మేము బ్రాహ్మణులము, మేము క్షత్రియులము, రెడ్డిలం, రాజులం అనేవాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చర్చిల దగ్గరికి వెళ్ళి మీరు మతాలు మారకండ్రా నాయన. ఆ వర్ణాలను మీరు వదిలిపెట్టి మతం అనేటువంటి మత్తులో వెళ్ళి చావకండి. ఈ చావుకు దగ్గరయ్యే కాలం. ఎందుకంటే ఈ దేశాన్ని ఎవడెవడో కొట్టితే కూడా ఇంకా హిందూ ధర్మం ఇంకా నిలబడ్డది అంటే కొంతమంది మీలాంటి పుణ్యాత్మల వల్లనే. మీరు అనవసరంగా మతాల జోలికి వెళ్ళకండి. మతం అనేది మత్తు పదార్థం లాంటిదని చెప్పడం జరిగింది.